కూడా అయినాయి చూడండి మెడికల్ కాలేజీలకి. ఎందుకు అవుతున్నాయి? ఫేక్ పేషెంట్స్, ఫేక్ టీచర్స్, ఫేక్ ఫ్యాకల్టీ. ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను లా చేశాను, తర్వాత నాకు వృత్తిరీత్యా కాస్త కూడిపెట్టేది ఇది కాబట్టి ఇటు వచ్చా. ఈ పనిలో ఉన్నా నేను. సోషియాలజీ చేశాను, అటు పక్కన ఎంఏ సోషియాలజీ చేశాను, నేను బీకాము చేశాను. ఐదర్ కామర్స్ రూట్లోనన్నా పోవచ్చు, లెక్కలు రాసుకోవడం అని. లేదంటే ఎంఏ సోషియాలజీ చేశాం కాబట్టి ఈ సోషల్ వర్క్, ఈ కౌన్సిలింగ్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిలోకైనా పోవచ్చు. లేదా లా చేశాను కాబట్టి లీగల్గా ప్రాక్టీస్ అయినా చేసుకోవచ్చు. పీజీడీజే కూడా చేశాను కాబట్టి జర్నలిజంలో ఉన్నాను. దీనికోసమని అది కూడా చేశాను. ఇది నా పద్ధతి. అయితే ఇక్కడ నేను ఎంచుకున్నది ఇది ఎందుకంటే ఇక్కడ ఆ ఇష్యూస్ లేవు. ఇప్పుడు వీళ్ళకి వచ్చేటప్పటికి ఏమవుతున్నదంటే, అంటే ఇప్పుడు నేను వాస్తవంగా లాలో నేను చూసింది చాలా లెక్చరర్లు దొరకట్లా లాలో. సోషియాలజీకి కూడా లెక్చరర్లు దొరకట్లా. అందరూ చదివేసిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎంబీబీఎస్కి అదే సమస్య, మెడికల్కి అదే సమస్య. డాక్టర్లకి పాఠాలు చెప్పేవాళ్ళు లేరు. దేశంలో విద్యా సంస్థలు పెరిగిపోయింది. ఇక్కడ ఏమైపోతుందంటే ఈ ప్రైవేట్ చదువులు కదా చాలా ఏళ్ళ నుంచి వచ్చేసింది. ఈ చదువులు అయిపోయాక కోట్ల ఖర్చు పెట్టారు.